అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటి కంటి కుటుంబరావు గారు కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ పేరు పగటి కలలు. కిటికీలోంచి సూర్యుడు తన 1000 చేతులు చాచి తట్టి లేపకపోతే ప్రకాశం అప్పుడే లేవకపోను. సాధారణంగా ప్రకాశం తనంతట తానుగా లేవనప్పుడు ఒళ్ళంతా బరువుగాను బద్ధకంగానూ ఉన్నట్టుంటుంది. కానీ ఇవాళ ప్రకాశానికి చాలా హాయిగా ఉంది. ఒళ్ళు మహా తేలిగ్గా గాల్లో తేలిపోయే బుల్లి ఈకలా ఉంది. కారణం, పరీక్షలు అయిపోయాయి. దిక్కుమాలిన పరీక్షలు. గడిచిన 10 రోజులు అవే లేపాయి. తన్ని మరీ లేపాయి. ఇంకాసేపు ఒక్క 5 నిమిషాలు నిద్రపోని లేస్తాగా అని పరీక్షలతో ప్రాధేయపడ్డాడు ప్రకాశం. కానీ పరీక్షలకు దయాదాక్షిణ్యాలెక్కడివి? కాకపోయినా ఈ ప్రపంచంలో దయాదాక్షిణ్యాలున్న వాళ్ళని ఎవరూ ఖాతరు చేయరు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడుస్తుంది. విద్యార్థులను తమ బిడ్డలల్లే చూసుకునే మేస్టర్ల చెవులకే పిల్లలు పిడకలు కట్టేసి నానా అల్లరి చేస్తారు. ఆడవాళ్లకు అంతరంగం ఉండటం చేతనే కదా మగవాళ్ళు వాళ్ళని దిష్టిబొమ్మలు చేసి ఆడిస్తున్నారు. ప్రకాశాన్ని అమ్మ రోజు 6 గంటలకు లేపేది. ప్రకాశం ఏనాడు 7కు ముందు లేవలేదు. ఎంచేత? అమ్మే గనుక. పోనీ పాపం బడలిక ఇంకా తీరలేదుగా అమ్మాలో. రోజల్లా చదువుతోనూ ఆటలతోనూ సతమతమవుతాడాయే అని అమ్మ అనుకుంటుందని ప్రకాశానికి తెలుసు కనుక. అదే పరీక్షలు వచ్చి గొంతు మీద కూర్చునేసరికి ప్రకాశం ఆటలు కట్టాయా లేదా? వాడు రోజు 4:30 కల్లా లేచి చన్నీళ్లతో మొహం కడుక్కొని నిద్రమత్తు వదిలించుకొని పుస్తకాలు పట్టు కూర్చున్నాడా లేదా? కానీ ఇవాళ నుంచి పరీక్షల పీడ విరగడైపోయింది. నిన్నటితో పరీక్షలు అయిపోయాయి. ఇక 2 నెలల పాటు తాను పంజరం విడిచిన పక్షి. ప్రకాశం BA పాస్ కావటం రూఢే. క్లాసు వస్తుందా రాదా అని. ఏమో 2 పేపర్లు పాడు చేశాడు. చాలా టఫ్గా ఉన్నాయి ఆ పేపర్లు. ఆ పేపర్లు సెట్ చేసిన వాళ్ళు ఆ రోజు పెళ్ళాలతో పోట్లాడి ఉంటారని రాజు నమ్మకం. పేపర్లు సెట్ చేసేవాళ్ళు మునీశ్వరుల్లాంటి వాళ్ళుగా ఉండాలని, లేదా పిల్లలంటే నెహ్రూలాగా ప్రేమ కలిగి ఉండాలని, అదీ కాకపోతే సబ్జెక్టులు ఒట్టి మఠాలే ఉండాలని అంటాడు రాజు. వాళ్ళు జన్మ నక్షత్రాలను బట్టి పులులు, మొసళ్ళు, పాములు తదితర దుష్టజంతువులు కాకూడదట. రాక్షస గణాలకు చెందిన వాళ్ళు కారాదట. ప్రకాశం ఆలోచించడం మాని ఆలకించాడు విమానం చప్పుడు. కారవెల్. చాలామంది కుర్రాళ్లకు ఇంజన్లు నడపాలని, లేకపోతే పోలీసు కావాలని ఉంటుందిట. ప్రకాశానికి ఆ 2 కోరికలు లేవు. కానీ విమానం నడపాలన్న కోరిక మహా ఉంది. పైలట్. ఆ మాటే వాడి చెవులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ నడపటంలో విశేషం ఏమీ లేదు. వాళ్ళు ఒక విధంగా ఇంజన్ డ్రైవర్లే. మిలిటరీ ప్లేన్స్, ఎయిర్ ఫోర్స్ పైలట్ అయితే చెప్పావు ఎక్కడెక్కడికో ఎగిరిపోవచ్చు. యుద్ధం వస్తే కూడా ఎయిర్ ఫోర్సు ఎక్కువ క్షేమం. ఫైటర్ ప్లేన్ అయితే డేంజర్. బాంబరు కడుపు ఎక్కడెక్కడికో వెళ్ళి బాంబులు వేసి తిరిగొచ్చాయి. ప్రకాశం హృదయంలో క్రౌర్యం లేదు. అందుచేత తను బాంబర్ పైలట్ అయితే గీతే శత్రువుల నగరాల మీద బాంబులు వేయటానికి తనకు అభ్యంతరం ఉంటుందా అని ఆత్మ పరిశోధన చేసుకున్నాడు. ఏమంత ఉండకపోవచ్చు. ఎంచేతనంటే బాంబుల వల్ల జరిగే విధ్వంసం పైలట్కు వివరంగా కనబడదు. ఒకనాడు రాత్రి ప్రకాశం బొద్దింకల మీద DDT చల్లాడు. మొన్నాడు తెల్లవారు లేచి బాత్రూంలోకి వెళ్ళేసరికి బొద్దింకలు వెల్లకిలా పడి కాళ్ళు బలహీనంగా ఆడిస్తూ ఇంకా మరణవేదన పడుతున్నాయి. తెల్లవారులు అవి మరణవేదనతో బాధపడుతున్నాయని గ్రహించి వాడు చాలా నొచ్చుకున్నాడు. కానీ వాటిని తీసుకుపోయి దూరంగా పారేసి కంటి ఎదుట లేకుండా చేసుకున్నాక వాడి అంతరాత్మ అతి త్వరలో శాంతించింది. శవాలను మాయం చేయగలిగితే చాలామంది హంతకులవుతారంటాడు రాజు. హత్యలు చేయటం సమస్యే కాదట. అసలు సమస్య శవం. అదే చివరకు హంతకుణ్ణి పట్టి ఇచ్చేది. అయితే యుద్ధంలో చచ్చిన వాళ్ళ శవాలు తమ హంతకులను పట్టివ్వలేవు. అదేదో సినిమాలో 2 హంతకులు ఒకరు చేయవలసిన హత్య మరొకరు చేస్తారు. అప్పుడు శవాల ఆట కట్టవుతుంది. యుద్ధంలో కూడా అంతే. ఫలాని వాడు ఫలాని వాళ్ళని హత్య చేయాలి అని ఉండదు కనుక చచ్చిన వాళ్ళు చంపిన వాళ్ళని వేలు పెట్టి చూపలేరు. రాజు మంచి డిటెక్టివ్ కథకుడవుతాడు. మామూలుగా వచ్చే పాకెట్ పుస్తకాలలో వాడు చూపించే తప్పులు అన్నీ ఇన్ని కావు. వాడే పాకెట్ పుస్తకాలు రాస్తే మహా పకడ్బందీగా ఉంటాయన్నమాటే. వాడికేం బంగారు పిచ్చి
వాళ్ళ నాన్న గూడ్స్ షెడ్లో గుమాస్తాగా చేసి అంతులేని డబ్బు కూడబెట్టాడు. BAలో క్లాస్ వస్తుందా రాదా అన్న విచారం వాడికి లేదు. ఇంకో నెలలో వాడికి పెళ్లి కాబోతున్నది 50,000 కట్నంతో. 50,000 నాకు 5,000 ఇచ్చే దాత లేడు కదా. ఇద్దరము చిన్నతనం నుంచి ఒకటిగా తిరుగుతున్నాం. ఎందులోనూ వాడు నన్ను మించడు. కానీ నేను కింది అంతస్తులోనే ఉన్నాను. వాడు లిఫ్ట్ మీద తుర్రున 50వ అంతస్తుకు వెళ్ళిపోయాడు. BA పాస్ అయ్యాక MA చదువుతావట్రా అని ప్రకాశం అడిగాడు రాజును. నువ్వు చదివితే కంపెనీ కోసం చదువుతాను అన్నాడు రాజు. కానీ నాన్న చదివించడు. నువ్వు క్లాస్ తెచ్చుకో, దాని ఆధారంతో కట్నం తెచ్చుకో, అది పెట్టి అమెరికా వెళ్ళి చదువుకున్నా నాకు అభ్యంతరం లేదు. నేను మాత్రం ఇక నీ చదువు కింద నయా పైసా ఖర్చు చేయను అని నాన్న ఖచ్చితంగా చెప్పేశాడు. డిస్టింక్షన్ వస్తే మాత్రం BAలకి ఈ రోజుల్లో కట్నాలు ఎవరిస్తారు? కట్నం సంపాదించాలంటే ఇంజనీరో డాక్టరో కావాలి. తనకు రెండూ సున్నాయే. కాకపోయినా తను ఎట్లా పెళ్లి చేసుకుంటాడు? నిర్మలను చేసుకోలేకపోతే బ్రహ్మచారిగా ఉంటానని ఏనాడో తను ఘోర ప్రతిజ్ఞ చేశాడు. రాజు చెల్లెలు నిర్మల మేకప్ చేసుకున్న సినిమా స్టార్ లాగుంటుంది. నిర్మల చిన్నగా నవ్వినప్పుడల్లా ప్రకాశం నరాలు లాక్కుపోతాయి. దుర్భరమైన బాధ కలుగుతుంది. వారానికి ఒకసారైనా నిర్మల కల్లోకొస్తుంది. తనకు నిర్మల కల్లోకొచ్చినప్పుడల్లా నిర్మలకు తాను కూడా కల్లోకొస్తానని ప్రకాశానికి గట్టి నమ్మకం. అంత స్పష్టమైన కలలు వట్టి భ్రమ ఎట్లా అవుతాయి? అసంభవం. ఒకసారి నిర్మల తన కలలోకి వచ్చిన మర్నాడు ప్రకాశం నిర్మలను అడిగాడు, నీకు రాత్రి ఏమైనా కల వచ్చిందా అని. ఏదో వచ్చింది కానీ నిద్ర లేచాక జ్ఞాపకం లేదు అన్నది నిర్మల. మరోసారి కూడా ప్రకాశం అదే ప్రశ్న వేస్తే, అమ్మయ్యో రాత్రంతా నా కల్లో దొంగలే అన్నది నిర్మల. అది జ్ఞాపకం చేసుకుంటేనే కంపరం పుట్టినట్టుగా. డామిట్, కథ అడ్డం తిరిగింది అనుకున్నాడు ప్రకాశం. అసలు కథ మొదటినుంచే అడ్డం తిరిగే ఉన్నది. డాక్టర్ అన్నట్టు రిట్రావర్షన్ కేసు, గర్భధారణ జరగదు. నిర్మలను ఏ IAS ఫారెన్ రిటర్న్డ్ వాడో వచ్చి ఎత్తుకుపోతాడు. రుక్మిణి కళ్యాణంలో శిశుపాలులాగా అవుతుంది తన గతి. రాజు కనీసం రుక్మిణి పాత్ర ధరించి తన ప్రధాన శత్రువుతో పోరాడుతాడని కూడా నమ్మకం లేదు. రుక్మిణి కళ్యాణం బాగాలేదు. సుభద్ర పరిణయం బాగుంటుంది. తాను అర్జునుడు, నిర్మల సుభద్ర, రాజు కృష్ణుడు. నిర్మలను రాజాదిరాజు కొడుకు ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతాయి. కానీ రాజు తన పక్షాన పనిచేసి ఇంటిల్లిపాదిని బ్రహ్మోత్సవానికి అంటే ఈ సందర్భంలో సినిమాకి పట్టుకెళ్ళిపోతాడు. తలనొప్పి వంకపెట్టి నిర్మల ఇంట్లో ఉండిపోతుంది. అప్పుడు తాను వెళ్ళి నిర్మలను ఎత్తుకుపోతాడు. సినాప్సిస్ బాగానే ఉంది కానీ సినేరియో కొన్ని చిక్కులు తెచ్చిపెడుతుందేమో. మొదటి సంగతి, రాజు కృష్ణవేషం కట్టడానికి ఒప్పుకోవాలి. రెండో సంగతి, తలచునో తలపడో గాని తనదు మేనమామ సుతను అన్న పాట పాడటానికి నిర్మల ఒప్పుకోవాలి. అనగా ఆమె తనని ప్రేమించడానికి, పెళ్లాడటానికి మాత్రమే కాక తన వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి, తనతో లేచి రావటానికి కూడా సిద్ధంగా ఉండాలి. మూడో సంగతి, ద్వారక నుంచి ఇంద్రప్రస్థానికి పారిపోవటం సాధ్యం కానీ కొవ్వూరు నుంచి కొవ్వూరికి పారిపోవటం ఎలా సాధ్యపడుతుంది? ఇద్దరిది ఒకే ఊరై ఏడ్చిందే. ఏ బొంబాయో శ్రీనగరో పారిపోవచ్చు కానీ తన దగ్గర రాజమండ్రి వెళ్ళటానికి కూడా డబ్బులుండి చావవు కదా. నాలుగో సంగతి, డబ్బు. తనకు శ్రీనగర్ వెళ్ళి దాల్ లేక్ మీద నౌకావిహారాలు చేసే స్తోమతుంటే మహారాజులా పబ్లిక్గా నిర్మలను పెళ్లాడే పనే కదా. డామిట్, డబ్బు పాయింట్ మీదనే కథంతా అడ్డం తిరిగింది. అయినా ప్రకాశానికి ఆశ చావలేదు. అదే పగటి కలలు కనేవాడిలో ఉండే విశేషం. ఈ సుభద్ర పరిణయానికి కీలక పాత్ర కృష్ణుడు. అంటే ఈ సందర్భంలో రాజు స్ట్రాటజీ, టాటిక్స్ రాజుకే వదిలేయాలి. తన ఇలోప్మెంట్ అర్జునుడే ప్లాన్ చేసి ఉంటే అంతా అభాసై ఉండును. సుభద్ర దుర్యోధనుడి పెళ్ళాం అయిపోయి ఉండును. రాజు హెల్ప్ఫుల్ ఫెలో, తప్పక హెల్ప్ చేస్తాడు. రాజును సలహా అడగాలి. ఎలా అడగటం? సబ్జెక్టు ఎలా బ్రోచ్ చేయాలి? ఒరే రాజు, చాలా కాలమై నీతో ఓ మాట చెబుదాం అనుకుంటున్నాను. నువ్వేమీ అనుకోనని ఒట్టేస్తే చెప్పేస్తాను. నా మైండ్లో ఓ ప్రాజెక్ట్ ఉంది. అది బియాండ్ మీ అని నాకు తెలుసు. కానీ నీలాంటి ఆల్ పవర్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ ఫ్రెండ్ అండగా ఉండటం చేత సాహసించి ఓ ఆలోచన చేశాను. వాట్ ఐ మీన్ ఈజ్ దేర్ ది స్లైటెస్ట్, ది ఫెయింటెస్ట్ పాసిబిలిటీ ఆఫ్ మై టేకింగ్ ది
హ్యాండ్ ఆఫ్ యువర్ సిస్టర్ ఎట్ ఆల్. ఎందుకు అడుగుతున్నానంటే నేను నిర్మలను ఘోరంగా ప్రేమిస్తున్నాను. లైక్ హెల్. ఐ నో నేను ఆమెకు డిజర్వ్ కాను, కానీ లవ్ ఉంది చూడు, అది గ్రేట్ లెవెలర్ బుల్డోజర్ లాగా. అది మిట్టపల్లాలన్నింటినీ లెవలప్ చేస్తుంది. ప్రపంచానికి ఇంకా లవ్లో ఫెయిత్ లేదు. అందుకే వాళ్ళు మిట్టపల్లాలకు అన్డ్యూ ఎక్స్టెన్షన్ పే చేస్తారు. వాటిని సరిచేస్తామని మనబోటి వాళ్ళు అన్నా కూడా అలా ఎంతమాత్రం వీల్లేదనే అంటారు. మనం గుడ్ వర్క్ ఎక్కడో అక్కడ బిగించేయాలి కనుక హ్యావ్ అబౌట్ హెల్పింగ్ మీ. ఈ ధోరణిలో రిక్వెస్ట్ చేస్తే రాజు ఒబలైజ్ చేయకపోతాడా? ఇంకా నిద్రేమిట్రా అని లేపేసింది తల్లి. ప్రకాశం సుభద్ర రాగానే దొంగ జపం చాలించిన అర్జునుడిలాగా అయిపోయి చివాల్న మంచం మీద నుంచి లేచాడు. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని షేవ్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ హ్యాండ్సమ్ ఫేస్. ఈ ముఖాన్ని అడ్వర్టైజ్మెంట్లో లాగా నిర్మల నిమిరి పారవస్యం చెందే ప్రాప్తం ఉందా లేదా అనుకున్నాడు. ప్రకాశం కాఫీ కప్పు నోటికి ఎత్తుకోబోతుండగా గుడ్ ఓమన్లాగా రాజు వచ్చాడు. అమ్మా, రాజుకు కప్పు కాఫీ అని కేకేశాడు ప్రకాశం. గుడ్ న్యూస్ రా ప్రకాష్, నిన్న నిర్మలకు సంబంధం కుదిరింది. ఎక్సలెంట్ మ్యాచ్. ఐఏఎస్గా రీసెంట్గా సెలెక్ట్ అయ్యాడు. ఎక్సలెంట్ పర్సనాలిటీ. ప్రకాశానికి కాఫీ కొరబోయింది. దగ్గుతెరలో రాజు చెప్పేదేదీ వినిపించలేదు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము.